వర్షంతో నష్టపోయిన పంటలను పరిశీలించారు ఎమ్మెల్యే పటేల్. తానూరు మండలంలో పెద్ద ఎత్తులో నష్టపోయిన రైతాంగం పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పంటలు నష్టపరిహారం అందించాలని రైతులు విన్నపం. వడగళ్ల వర్షం తానూరు మండలంలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆదివారం కురిసిన వర్షానికి వందలాది ఎకరాల్లో నష్టం జరిగింది. మండలంలోని కోలూరు, మొగిలి, మసల్గా, ఎల్వి గ్రామాల్లో నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పరిశీలించారు. జొన్న, మొక్కజొన్న పంట పూర్తి స్థాయిలో నెలకొరగడం, పొగాకు పంట వడగళ్ల వల్ల పూర్తి స్థాయిలో ఆకు రాలిపోవడం, శనగ, ధనియా, పుచ్చకాయ పంటలు దెబ్బతినడంతో తాము ఎకరానికి 30,000 నుంచి ₹1,00,000 వరకు నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి కంది వచ్చిన పంట ఒకే గంటలో కురిసిన వర్షంతో నష్టపోయామని కన్నీటి పర్యంతమయ్యారు రైతులు. నష్టపోయిన ప్రాంతాలన్నీ తిరుగుతూ ఎమ్మెల్యే రామారావు పటేల్ రైతులకు భరోసాను కల్పించారు. మన పుట్ట వచ్చిన తర్వాత దానికి ఏదైతే ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ కూడా వర్షంతో వెళ్ళిపోయినాయి. మన హర్బర చెన్న ఏదైతే అంటాం మనం అవి కూడా వడగళ్ళ వానతో పూర్తిగా రాలిపోయి పంట చాలా నష్టమైంది. నాకు నిన్ననే తెలుసు, అక్కడ నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నాకు వార్త అందించింది. తక్షణమే నేను అగ్రికల్చర్ మినిస్టర్కు మాట్లాడాను. ఇక్కడ కూడా హయ్యర్ ఆఫీసర్స్కు మాట్లాడి ఎంత ఎకరాల నష్టమైంది అది త్వరలో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇంకా రేపు ఎల్లుండి అసెంబ్లీ జరుగుతుంది. ఆ అసెంబ్లీ అవర్స్లో ఖచ్చితంగా అగ్రికల్చర్ మినిస్టర్కు దీనికి డిమాండ్ చేస్తాను. మా నియోజకవర్గంలో ఉన్న రైతు సోదరులకు, నష్టపోయిన రైతు సోదరులకు మన ఆర్థిక సాయం అందించాలని కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద నేను చర్య తీసుకొని ఏ విధంగా కానీ రైతులకు ఆదుకునే బాధ్యత నా మీద ఉందని తెలియజేస్తున్నాను.